Everyone, so this is the most requested video అనమాట. ఎగ్జామ్కి అసలు ఏం తీసుకెళ్ళాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామందికి వచ్చిన డౌట్ అప్లికేషన్ ఫామ్ వల్ల. అసలు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలా హాల్ టికెట్తో పాటు, అండ్ అప్లికేషన్ ఫామ్ మీద ప్రిన్సిపల్ సైన్, గెజెటెడ్ సిగ్నేచర్ అని చెప్పి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళాలా, అవన్నీ కూడా చేయించుకోవాలా, అది ఇది అని. ఫస్ట్లీ లెట్ మీ క్లియర్ యువర్ డౌట్. నేను ఎగ్జామ్ అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నేను కూడా మీలాగే ఎగ్జామ్కి ఒక 2 days ముందు అసలు ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి యూట్యూబ్ వీడియోస్ చూస్తే అవుట్ ఆఫ్ నోవేర్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. నాకు అప్లికేషన్ ఫామ్లో ఈ సిగ్నేచర్స్, సైన్స్, స్టాంప్స్, ప్రిన్సిపల్ సైన్ ఇవన్నీ అంటే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ బికాజ్ నా కాలేజ్ వాజ్ ఇన్ సమ్ అదర్ సిటీ అండ్ నేను అప్పుడు వేరే సిటీలో ఉన్నాను. సో ఇట్ వాజ్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు గో దేర్ అండ్ గెట్ ద సిగ్నేచర్ అండ్ కమ్ బ్యాక్. సో నేను అనుకున్నాను ఓకే, బట్ కింద కామెంట్స్లో ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉన్నారో, ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారో, సో వాళ్ళు చెప్పారు ఇట్స్ నాట్ దాట్ రిక్వైర్డ్, వాళ్ళ ఎగ్జామ్ సెంటర్లో అడగలేదు అది ఇది అని. సరే అని కొంచెం ధైర్యం తెచ్చుకుని ఓకే సరే అయితే అవసరం లేదని చెప్పి జస్ట్ కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అప్లికేషన్ ఫామ్ అండ్ ఆ ఫోటో ఏదో అతికించమని ఉన్నది కదా దాని మీద, ఆ ఫోటో ఇంకా ఫెవికాల్ సెపరేట్గా అన్నీ పట్టుకెళ్ళాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఎగ్జామ్ అనేది మనం ఒక సంవత్సరానికి ఒకసారి రాస్తాం కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అండ్ ఐ జస్ట్ టుక్. కానీ అక్కడ వాళ్ళు హాల్ టికెట్ అండ్ ఆధార్ మాత్రమే లోపలికి అలౌ చేశారు. అప్లికేషన్ ఫామ్ దే డిడ్ నాట్ ఈవెన్ అలౌ. అంటే వాళ్ళు హాల్ టికెట్ అండ్ ఆధార్తో తప్ప ఇంకేమీ పేపర్స్ మీకు లోపలికి అలౌ చేయరు. సో కొంతమంది అడిగే రఫ్ షీట్స్ మనం పట్టుకెళ్ళాలని. నో, రఫ్ షీట్స్ దే విల్ ప్రొవైడ్. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ పేపర్స్ అలాంగ్ విత్ యూ అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ అండ్ ఆధార్. సో ఇదన్నమాట నాకు తెలిసినంత వరకు. అప్లికేషన్ ఫామ్ అయితే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అండ్ దాని మీద సైన్ అవన్నీ నాట్ రిక్వైర్డ్. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే అప్లికేషన్ ఫామ్ మీద ఈ అన్నెసరీ బ్లాంక్స్ పెట్టారు వాళ్ళు. ఈ సిగ్నేచర్ కావాలి, ఇది కావాలి. అసలు అప్లికేషన్ ఫామ్ మనం పట్టుకెళ్ళినప్పుడు వై డూ వీ నీడ్ ఆల్ దీస్ థింగ్స్? సో ఐ గెస్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ చాలామందికి ఇలా ఈ డౌట్స్ అన్నీ వచ్చినాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు మీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ ఇట్స్ జస్ట్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అనమాట, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో అన్నెసరీ స్టూడెంట్స్కి ఇంకొంచెం ఎక్కువ వరీ అయ్యేలాగా. కానీ అప్లికేషన్ ఫామ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. నా ఎగ్జామ్ సెంటర్లో అయితే వాళ్ళు అడగలేదు. బట్ వన్ మోర్ థింగ్, మీరు కూడా ఒకవేళ నాలాగా ఎందుకులే రిస్క్ అని చెప్పి అనుకుంటే కనుక మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు అప్లికేషన్ ఫామ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఒక ఫెవికాల్ మీతో పాటు పట్టుకెళ్ళచ్చు. బట్ వాళ్ళు ఎలా చేయరు అక్కడ, దట్స్ ఐ కెన్ గ్యారంటీ. అండ్ దట్స్ ఇట్. ఒకవేళ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీ లొకేషన్ ఏంటో, మీ ఎగ్జామ్ సెంటర్ ఏంటో ఒక రోజు ముందు చూసుకుని డిసైడ్ చేసుకోండి మీ ప్లాన్, ఎలా ట్రావెల్ చేస్తున్నారు అది ఇది అని. క్యారీ ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ అండ్ ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ మూడిట్లో నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్ళచ్చు. మీరు చెక్ చేయండి అక్కడ ఏం మెన్షన్ చేస్తుందో. యూజువలీ చాలామంది ఆధార్ తెచ్చుకుంటారు అండ్ అదే బెస్ట్, ఎందుకంటే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి. సో హాల్ టికెట్ అండ్ ఆధార్ ఇది ఒకటే, ఈ 2 డాక్యుమెంట్సే కావాలి మీకు. అండ్ ఇంకో డౌట్, కొంతమంది హాల్ టికెట్ కలర్ ప్రింట్అవుట్ కావాలా, బ్లాక్ అండ్ వైట్ కావాలా అంటారు. నేనేం చెప్తున్నానంటే ఒకవేళ హాల్ టికెట్ గైడ్లైన్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తే కనుక కలర్ కావాలి అని చెప్పి అప్పుడు మీరు కలర్ పట్టుకెళ్ళండి. లేదు ఏమీ మెన్షన్ చేయలేదంటే కనుక మీరు బ్లాక్ అండ్ వైట్ పట్టుకెళ్ళచ్చు. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ పట్టుకెళ్ళక్కలేదని నేను ఎందుకు లాజికల్గా చెప్తానంటే వాళ్ళు హాల్ టికెట్లో ఆధార్ తెచ్చుకోండి, హాల్ టికెట్ ప్రింట్అవుట్ తెచ్చుకోండి, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఒకవేళ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ కూడా మ్యాండేటరీగా కావాల్సి ఉంటే ఇది కూడా మెన్షన్ చేసేవారు కదా హాల్ టికెట్ గైడ్లైన్స్లో, కానీ వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో వీ డోంట్ నీడ్ అప్లికేషన్ ఫామ్. సో అవన్నీ వరీ అవ్వకండి. మీరు జస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి, ఎలా ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వాలో అది ఇది అని. సో ఎగ్జామ్ సెంటర్కి 2 hours ముందే అక్కడ రీచ్ అయిపోండి, మీ లొకేషన్ ఏంటో అన్నీ చూసుకొని. అండ్ ఒకవేళ ఎవరైనా సింగిల్గా ట్రావెల్ చేస్తుంటే కనుక డోంట్ వరీ, యూ విల్ హ్యావ్ దేర్ లాకర్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. మీ బ్యాగ్స్, మీ క్యారీ ఫోన్స్ ఇవన్నీ అక్కడ పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీ అనేవి ఉంటాయి. సో వరీ అవ్వక్కలేదు. అండ్ ఎక్కువ జ్యువెలరీ టైప్ అవి వేసుకొని వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చెకింగ్ ఎక్కువ చేస్తారు. గో సింపుల్ బట్టలు వేసుకోండి. కొంతమంది కార్గో జీన్స్ ప్యాంట్స్ అని చెప్పి వేసుకుని వెళ్తారు, ఫుల్ ఆఫ్ పాకెట్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ పాకెట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు మళ్ళీ చెకింగ్ అది ఎక్కువ చేస్తారు, లేదా మార్చుకుని రమ్మంటారు. అదేమో ఊరవతలు ఉంటుంది, ఆ సెంటర్ ఏమో ఎగ్జామ్ సెంటర్. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో అన్నీ ప్రిపేర్డ్ అయ్యి వెళ్ళండి. ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ట్రాన్స్పరెంట్ అంటే
లైక్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ లేబుల్ తీసేసి తీసుకెళ్ళండి, దట్స్ అ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. అండ్ ఒక పెన్, 2-3 పెన్స్ తీసుకెళ్ళండి. వాళ్ళు ఇస్తారో లేదో నాకు గుర్తు రావట్లేదు, సో దాట్స్ వై 2-3 పనిచేస్తున్న మంచిగా పెన్స్ తీసుకెళ్ళండి. పెన్సిల్ కూడా పట్టుకెళ్ళండి జస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ, బికాజ్ ఒకసారి కొంతమందికి పెన్సిల్తో ఫాస్ట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అప్లికేషన్ ఇంకా సిగ్నేచర్ అయితే నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ఇట్. దాట్స్ ఇట్. సో ఇదనమాట. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, అండ్ దట్స్ ఇట్.